రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా నా వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినము ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము మొదటి దినమున మనం ఈ విధంగా లైవ్లో కలుసుకోవటానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించున్నాడు. గడిచిన కాలం అంతా కూడా అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, జీవిత మనుగడే కొనసాగటం కష్టతరమైనటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు తన కృపా భాగ్యతను మనకు అనుగ్రహించి పరిశుద్ధ దినంని మన జీవితంలో మనం అనుభవించేటువంటి కృపా భాగ్యత ఇచ్చి ఈ దినము దేవుని యొక్క శరీరము రక్త మాంసములలో పాలిభాగస్తులు అవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్య జ్ఞానంలోకి నేరుగా వెళ్ళే ముందు ఒక 2 విషయాలు మనమందరము మాధ్యమికముల ద్వారా చూస్తున్నాం. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆటవికమైనటువంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా మానవుడి యొక్క మనుగడే కష్టతరమైపోతున్నటువంటి పరిస్థితులు, ఎటు చూచినటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులే, జీవన మనుగడే కొనసాగటం కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఒక ప్రక్కన చూస్తే కుటుంబ వ్యవస్థలు అనేకమైనవి చిన్నభిన్నమైపోతున్నాయి. మరో ప్రక్కన గమనించినట్లయితే మన యొక్క నివసిస్తున్నటువంటి పరిసర ప్రభావములు మన కుటుంబాల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద ఎంతగానో ప్రభావితం చూపుతున్నాయి. ఇంకొక ప్రక్కన చూస్తూ ఉంటే చాలినటువంటి పరిస్థితులు, సామాన్యమైన మానవుడి యొక్క జీవితం కొనసాగించడమే కష్టతరమైపోతున్నటువంటి పరిస్థితులు. ఇంకా ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ భౌతికరమైనటువంటి ఆలోచనలు అయితే, ఆధ్యాత్మికంగా ఈ దినము ప్రతి ఒక్క వ్యక్తి ఎంతగానో భయముతో, వేదనతో, ఆందోళనతో వారి యొక్క జీవితం కొనసాగుతున్నది. మానవుడు మానవుడిని ప్రేమించవలసింది బదులుగా మానవుడు పశువును ప్రేమిస్తున్నాడు. మానవుడిని, తన తోటి వారిని మనిషి ద్వేషిస్తున్నాడు. ఎట్లా అనంటే మతము ద్వారానో కులము ద్వారానో. మతము అనేది మానవుడు సృష్టించుకున్నాడు, కానీ నిర్మించినప్పుడు మన నిర్మాణకుడు సృష్టించలేదు. రెండోది కులము అనేది మానవుడు సృష్టించుకున్నాడు, కానీ దేవుడు ఈ కులంను వ్యవస్థను పురికొల్పినట్లుగా ఎక్కడ కూడా ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉండలేదు. అయితే దేశాలకు అనుకూలంగా, ఎవరి దేశానికి అనుకూలంగా వారి యొక్క పరిస్థితులను బట్టి చట్టాలని రూపొందించుకున్నారు. ఈ దినంలో ఏ దేశం అయినప్పటికీ, ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఏ చట్టం చేత రూపింపబడినాయి అంటే కేవలం ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా మాత్రమే చట్టాలు రూపింపబడినాయి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా రూపింపబడినటువంటి చట్టంలో ఈ దినంలో అవి అందరికీ కూడా శత్రువు అయిపోయినాయి, అందరికీ కూడా దూరం అయిపోయినాయి. మానవుడు చూచినట్లయితే వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన సిద్ధాంతాల ద్వారా చట్టాలను నిర్మించుకుంటూ, అది ఏ చట్టాలో అనేది మనం అనుభవిస్తున్నటువంటి వారికి తెలుసు. మూడోదిగా చూచినట్లయితే మనం ఇంతకుముందు క్రైస్తవుల మీద దాడులు ఎక్కడో ఒక తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఏదో ఉత్తర భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి అని మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ దినం చూచినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోనే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుల ఓట్లు దాదాపుగా 1,56,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,56,00,000 ఓట్లు అవసరమైనప్పుడు రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు అడిగి, మీకు అండగా మేము ఉంటాము, మీకు దండగా మేము ఉంటాము, మీకు తోడుగా మేము ఉంటాము అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఆ ఓట్ల ద్వారా వారు ఈ దినం ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీగానో, ఒక ముఖ్యమంత్రిగానో, ఒక మంత్రివర్యులుగానో వారు ఉన్నారు. కానీ వారు ఏమాత్రం కూడా క్రైస్తవులకి తోడ్పడేవారుగా లేరు. క్రైస్తవులకి వ్యతిరేకరమైనటువంటి కార్యములు చేసేవారుగా ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. నేను ఒక విషయం చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడు, ఇంకా చెప్పాలనంటే మన యొక్క అసెంబ్లీకి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దినము క్రైస్తవ సంఘాలని కూల్చివేస్తూ ఉన్నాడు. దాదాపుగా ఇప్పటి వరకు 8 సంఘాలను కూల్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా కూడా సంఘాలను కూల్చివేయాలి. ఎందుకో తెలుసండి, వారికి నువ్వు చేసినటువంటి అధికారము, ఇంతకుమున్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, ఆ ఉన్నటువంటి అధికారుల్లో ఒకరు దళిత జాతికి చెందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వలన ఈ దినము క్రైస్తవుల్ని బాధిస్తూ ఉన్నారు, క్రైస్తవుల్ని దండిస్తూ ఉన్నారు, క్రైస్తవులను వేదన పరుస్తున్నారు. దేవుని
సన్నిధానాల్ని ఈ దినం కూల్చివేస్తున్నారు, దేవుని మందిరాల్ని. ఇది చాలా బాధాకరమైనటువంటిది. దీనికి ఇంకా చెప్పాలి అని అంటే దళితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఆ వ్యక్తికి ఎంతగానో చేదోడు వాదోడుగా. ఎందుకనంటే మా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఒక దొంగగా ముద్ర వేయబడినటువంటి వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ దినము ఒక అధికార ప్రతినిధిగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారిచ్చేటువంటి ఆ బిస్కెట్లు అయినటువంటి కారులో లేకపోతే వారిచ్చే ధనాన్ని తీసుకొని ఇంకా మాట్లాడితే దళితుల మీదే దాడి చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ మాట చెప్తున్నందుకు అతడు నా సహోదరుడు కాబట్టి ఆ సహోదరుడి మీద ఉన్న ప్రేమను బట్టి ఈ మాటలు నేను చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. కాబట్టి ఈ మాటలను ప్రేమతో అంగీకరించి ఇకనైనా ఇంకొక కేవలం ఉన్నది ఇంకా 2.5 సంవత్సరములు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు తర్వాత వచ్చినప్పుడు క్రైస్తవ సంఘాల దగ్గరికి, క్రైస్తవ సేవకుల దగ్గరికి వచ్చి అయ్యా మీ ఓటు మాకు వెయ్యండి అన్నప్పుడు క్రైస్తవులు కోపించకముందే ఇప్పటికైనా సరే వారిని ప్రేమించేటువంటి హృదయం రావాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పి ఉన్నాను. కానీ నేను ఏ ఒక్క పార్టీకి చెందిన వాడిని కాదు. ఎందుకనంటే నా పార్టీ నా యేసు దేవుని యొక్క పార్టీ తప్ప. ఎందుకనంటే ఈ లోకంలో, ఈ భూలోకంలో మన భారతీయుడిగా ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఒక నాయకుడిని ఎన్నుకోవటం అది కనీస బాధ్యత. కాబట్టి మేము కూడా ఓటు వేసినప్పుడు గెలిచిన వారు అలా చేస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. కాబట్టి ఆ బాధను బట్టి పంచుకుంటున్నాను తప్ప నాకు ఆ సహోదరుడి మీద ఏమాత్రం కూడా కోపం లేదు. దయతో ఈ మాటలు అంగీకరించాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, క్రైస్తవ యొక్క సేవకులు చేస్తున్న పరిచర్యకి దయచేసి చేతులెత్తి మీ తోటి సహోదరుడిగా వేడుకొంటున్నాం, ఈ సేవకుడిని కూడా గాయపరచొద్దు. ఎందుకో తెలుసా, వారు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు. దావీదు మహారాజు, ఆయన గొప్ప చక్రవర్తి. అయితే ఆయన యొక్క చేతుల్లో చంపేటువంటి పరిస్థితి ఒక వ్యక్తి వచ్చినా అతడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ముట్టవద్దు అని తను ముట్టలేదు, తన పరివారాన్ని కూడా ముట్టనివ్వలేదు. ఎవరు తెలుసండి? సౌలు గారు, తన మామగారు అయినప్పటికీ శత్రువుగా భావించి అల్లుడిని చంపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తన చేతికి చేజిక్కి ఉన్నాడు. ఆ క్షణంలో దావీదు గారు ఉన్నటువంటి ఆ మహాబలార్జాన్ని బట్టి ఆ సౌలు గారిని చంపివేయవచ్చు. కానీ ఒక అద్భుతమైన మాట 1వ సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజన్య మీద ఏమాత్రం కూడా హస్తాలు పెట్టవద్దు, చెయ్యి వెయ్యవద్దు అని అన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అభిషేకించిన వ్యక్తి జోలికి వెళ్ళకూడదు అనే ఉద్దేశం. ఈ దినము ఈ మాటలు గమనిస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఈ ఒక్క మాటను మీరు గమనించండి. వారు దేవుని చేత అభిషేకించబడిన వారు ఆ సేవకుల జోలికి దయతో రావద్దని మీ తోటి సహోదరుడిగా, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా ఈ మాటలు కోరుకుంటూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాను. మంచిది. దేవుడు గత 31 దినములు, ఈ 2026 సంవత్సరంలో 31 దినములు దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడి దేవుడు మన జీవితంలో మరొక నూతన మాసము అనగా ఫిబ్రవరి మాసాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. గొప్ప విషయం ఏంటంటే ఫిబ్రవరి మాసం మొదటి దినమునే దేవుని యొక్క సన్నిధానమైనటువంటి పరిశుద్ధ దినంగా రావడము నిజంగా మనకి ఆనందము, నిజంగా అది సంతోషకరమైంది. కాబట్టి ఈ సంతోష సమయాన్న మనము దేవుణ్ణి ఎంత స్తుతించినా, మనల్ని మనం ఎంతగా సరిచేసుకున్నా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించేవారుగా ఉండాలన్నదే ఆయన యొక్క నిర్ణత ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ దినము నా యొక్క అంశం ఏమిటంటే హౌ టు రైజ్ అగైన్ విత్ గాడ్. అంటే దేవునితో మళ్ళీ ఎలా మనము ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి. మన ఆత్మీయ స్థితులు పడిపోతూ ఉంటాయి. ఎందుకనంటే మనం సామాన్యంగా మానవులము, మనం ఎప్పుడు కూడా అవిధేయమైనటువంటి క్రియలు చేసేవారం, ఎప్పుడు కూడా దేవునికి అయిష్టమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారం. అయితే ఆ అయిష్టకరమైనటువంటి జీవితాలని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఎంతైనానో నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనానో క్షమించగలిగేటువంటి దేవుడు, ఆయన ఎంతైనానో తన కౌగిటిలో మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి ఎలా, ఆయన ఇష్ట ప్రకారం ఎలా జీవించాలి అని అంటే మన సొంత ఆలోచనల ద్వారా మనం అనుకుంటే అది అసాధ్యము. మనం దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సన్నిధిలో ప్రాధేయపడి
ప్రార్థనాపూర్వకంగా మనము ప్రతి క్షణం కూడా సరిచేసుకున్నప్పుడు మనం సరిచేయబడతాం. ఎలా సరిచేయబడతాం, ఎలా మనం దేవునితో మరలా మన పాడైపోయినటువంటి మన ఆత్మీయ స్థితిని మరలా ఎలా కట్టుకోవాలో తెలుసా? మొదటిగా చూచినట్లయితే దేవుని దగ్గర ఒప్పుకోవటం అనేది మనకి కావాలి. దేవుని దగ్గర మనం ఒప్పుకునేది ఎలా వస్తుందో తెలుసా? మొదటిగా మన హృదయము కడగబడినప్పుడు, మొదటిగా మనలో పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడు మనం దాచుకోము, ఒప్పుకునే వారిగా ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో అడ్మిట్ ఇట్, డోంట్ హైడ్ ఇట్ అని మాట ఉన్నది. మనము ఒప్పుకోవాలి, అంత మాత్రమే కాదు, మనం దాచుకునే వారిగా ఉండకూడదు, దాన్ని హైడ్ చేసేవారిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం. గాడ్ కెనాట్ హీల్ వాట్ వి రెఫ్యూజ్ టు సరెండర్. దేవుడు మనం లొంగిపోవటాన్ని నిరాకరించడానికి దేవుడు నయం చేయలేడు. ఎప్పుడో తెలుసా? మనం దాచిపెట్టినప్పుడు మనం దాచిపెట్టేవారిగా ఉండకూడదు. అందుకనే భక్తుడు ఒక మాట యోహాను గారు రాస్తాడు కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు ఎవరు అనంటే ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై జీవించుడని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది. అంత మాత్రమే కాదు, లేవీకాండము 11వ అధ్యాయము 45, 46 వచనాలు చూచినట్లయితే ఆయన పరిశుద్ధతను గురించి అక్కడ రాయబడినట్లుగా కనిపిస్తున్నది. ఎప్పుడు మనం దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనము మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఎలా చేస్తాడో తెలుసా? నీతిమంతులుగా ఆయన చేస్తాడు. ఆయన నీతిని ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు, ఆయన దుర్నీతిని ద్వేషించేవాడై ఉన్నాడు. కనుక నీ దేవుడు నీకు ఉండాలి అనంటే నువ్వు నీతిని ప్రేమించేవాడిగా ఉండాలి. ఎప్పుడు ఆ నీతి వస్తుంది అనంటే మనలో ఉన్నటువంటి పాపములను మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు. చాలామంది అపహాస్యం చేస్తుంటారు. ఏమనంటే, అరే వీడు పాపి 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 అని అంటాడంటే, దావీదు మహారాజు గారు ఒక మాట రాస్తాడు. ఏమిటో తెలుసా? కీర్తనకారుడు 6వ అధ్యాయము ఆ వచనాలన్నీ గమనించుకున్నట్లయితే ఆయన నా పాపములు నా కళ్ళ ముందే ఉన్నాయి అని అంటూ పరుపు తేలియాడు, తను కూర్చున్నటువంటి పరుపు తన కన్నీటి ప్రవాహంతో తేలియాడేంతగా పశ్చాత్తాపడినటువంటి భక్తుడిగా దావీదు గారు కనిపిస్తున్నాడు. ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి మనము మన ఆత్మీయ స్థితి జీవితాలు ఎలా ఉన్నాయి? మనము దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకునే వారిగా ఉన్నామా? మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మన పాపములను మనుష్యుడు విని మనల్ని అపహాస్యం చేస్తాడు. లేకపోతే మనం చేసినటువంటి ద్రోహపు క్రియలు ఆ మనిషికి తెలిస్తే మన మీద కోపాన్ని పెంపొందించుకుంటాడు. లేకపోతే మనం చేసిన అపవిత్రమైనటువంటి కార్యంలో మన భార్యకో మన భర్తకో తెలిసినట్లయితే ఆ భర్త భార్యను తేలికగా మాట్లాడతాడు. లేకపోతే భార్య తప్పిదం చేసింది అని చెప్పి అన్నప్పుడు ఆ భర్త భార్యను చులకనగా చూస్తాం మాత్రమే కాదు, కానీ హింసలు పెట్టేటువంటి పరిస్థితులుగా ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు విన్నటువంటి నీవు, గాడ్ కెనాట్ హీల్. నిన్ను దేవుడు ఎందుకు ఆయన లొంగిపోవటానికి నిరాకరించాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆయన నిన్ను అంగీకరించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీ పాపములను దాచుకోకుండా మనం ఒప్పుకొనిన ఎడలా అనే మాట ఇప్పుడు మన పాపం మనం ఒప్పుకొనిన ఎడలా అంటూ అక్కడ కామ పెట్టి ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. ఏమిటి తెలుసా? ఆయన నమ్మదగిన వాడును. మనం ఈ లోకంలో ఎవరినైనా నమ్ముకున్నామో అనంటే ఆ నమ్మకత్వం మనల్ని అపనమ్మకంలోకి తీసుకుని వెళ్తుంది. ఆ నమ్మిన వ్యక్తి మనకు ద్రోహం చేసేవాడిగా ఉంటాడు. ఆ నమ్మిన వ్యక్తి మనకు అపకారం చేసేవాడిగా ఉంటాడు. ఆ నమ్మిన వ్యక్తి మన యొక్క తప్పిదములను మన దోషములను ఎత్తి చూపి మనల్ని బ్లాక్మెయిల్ చేసేవారిగా ఉంటారు. కానీ మన తప్పిదంలో మనం సృష్టించి నిర్మాణకుడైనటువంటి ఆ నిర్మాణకుని యొక్క పాద సన్నిధిలో మన కొరకు ప్రాణం పెట్టి మన పాప దోషములన్నిటి తన భుజస్కంధాల మీద వేసి క్షమించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధిలోకి వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. నెంబర్ 1, ఆయన నమ్మదగిన వాడు. నీ భార్య నువ్వు చెప్పుకుంటే నిన్ను అపహాస్యం చేస్తా,
నిన్ను తేలిగ్గా మాట్లాడుతుంది, నిన్ను చులకనగా మాట్లాడుతుంది. కానీ నేను ప్రబోధిస్తున్నటువంటి నా దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. నువ్వు ఒప్పుకున్నప్పుడు నిన్ను ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మే విధానంలోకి నీ జీవితాన్ని నడిపిస్తాడు. రెండోదిగా చూచినట్లయితే నీతిమంతుడు. నమ్మకత్వం మాత్రమే కాదు కానీ నీతిమంతులు. నీవు నీతిమంతమైనటువంటి మార్గంలో నువ్వు ఉన్నావా అని అంటే మనం అనునిత్యం కూడా అనేకమైన విషయాల్లో పడిపోతూ ఉంటాం. అనేకమైనటువంటి విషయాల్లో మనంలో మన యొక్క మనస్సాక్షిని చంపుకొని అనీతికరమైనటువంటి క్రియలు చేసేవారుగా ఉంటాము. మన జీవితంలో మన తప్పిదములు మన మీద ఎప్పుడు కూడా అవి మన కళ్ళ ముందే ఉండి మనల్ని అపహాసం చేస్తుంటాయి. ఎప్పుడో తెలుసా, మన పాపములు మన కన్ను దృష్టిలో. అందుకనే భక్తుడు రాస్తాడు కదా, ఇదిగో నా పాపములు ఎప్పుడు కూడా నా కళ్ళ ముందే ఉన్నాయి, ఆ పాపములను నేను ఒప్పుకొని సమస్త దుర్నీతి నుండి నేను విడుదల పొందుతాను అని భక్తుడు అర్థవంతమైనటువంటి మాట వచ్చినట్లుగా వ్రాసి ఉన్నాడు. ఇక్కడ ఈ రెండింటిని ఒప్పుకున్నాడు కనుక ఆయన మన పాపములను క్షమించి వాడై ఉన్నాడు. ఎప్పుడైతే నీతికరమైనటువంటి ఆ నీతిమంతుడైనటువంటి దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు నమ్మదగినటువంటి ఆ దేవుని పాదాల చెంత వస్తావో, ఆయన ఎలాంటి వాడో తెలుసా, మన పాపములను క్షమించి, నీ పాపములను నీ భార్య క్షమిస్తే అది తాత్కాలికమే. నీ పాపంలోని నీ భర్త క్షమిస్తే అది తాత్కాలికమైందే. మరలా భార్య భర్తలకి ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు దానిని ఎత్తి చూపుతూ అపహాస్యం చేసుకుంటూ జీవితాన్ని చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తుంటారు. కానీ నేను ప్రకటించినటువంటి దేవుడు నీ పాపములను ఒప్పుకున్నట్లయితే నిన్ను ఏమి చేస్తాడు తెలుసా, క్షమించు వాడై ఉన్నాడు. ఆయన క్షమించు దేవుడుగా పిలువబడుతున్నాడు. క్షమించు మాత్రమే కాదు కానీ సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన ఎలాంటి వాడో తెలుసండి, పవిత్రుడు గనుక ఆయన యొక్క చూపుల్లో పవిత్రత ఉన్నది, ఆయన యొక్క ఆలోచనలో పవిత్రత ఉన్నది, ఆయన యొక్క మాటల్లో పవిత్రత ఉన్నది, ఆయన యొక్క క్రియల్లో పవిత్రత ఉన్నది, ఆయన యొక్క నడవడికలో పవిత్ర ఉంది. కాబట్టి నీవు నీతిమంతుడైనటువంటి ఆ దేవుణ్ణి, నమ్మకమైనటువంటి ఆ దేవుని దగ్గర నీవు హైడ్ చేయకోకుండా, అంటే దాచిపెట్టుకోకుండా సమస్తాన్ని ఒప్పుకున్నావు. కాబట్టి ఆ దేవుడు నిన్ను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి నీకు విడుదల ఇవ్వగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అని మనం గమనించాలి. రెండోది, మరియు ఆయన నీతిమంతుడని మనం గమనించినప్పుడు మనం క్షమించేవాడై ఉన్నాడు, వాటి నుండి మనకి విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మొదటిగా మన దేవునితో ఈ నూతన మాసంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అనుభవం ఏమిటో తెలుసా, దాచక ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి శక్తి సామర్థ్యతలు ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడును అంత మాత్రమే కాదు యథార్థవంతుడు. కాబట్టి నిన్ను సమస్త దుర్నీతి నుండి ఆయన నీకు విడుదలిచ్చి వాడై ఉన్నాడు. ఇది ఈ నూతన మాసంలో మనం దేవుని పాద సన్నిధిలో వేడుకుందాం. ఈ నూతన మాసంలో దేవుని పాద సన్నిధిలో మనము ప్రణమిల్లి, దేవా నన్ను ఈ పాపంలో నుండి, నేను రావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కావాలని ఏ మనిషి కూడా పాపం చేయటానికి వెళ్ళడు సాధ్యమైనంత వరకు. కానీ కొన్నిసార్లు శరీర ఆశలు వారిని పురికొల్పుతాయి. శరీర ఆశలు అనగా, అందుకనే భక్తుడు రాస్తాడు కదా, ఇదిగో ఈ లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మానవుడి యొక్క భౌతిక స్థితిని మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మిక స్థితిని పాడు చేస్తున్నది ఇదే. మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వమ్మ గారు కానీ ఆదాము గారు కానీ చేసింది ఎక్కడో తెలుసా, నేత్రాశకు వారు పడిపోయినారు. రెండోది శరీరాశకు వారు పడిపోయినారు. మూడోది లోకంలో వారు పడిపోయి ఉన్నారు. దేవుడిచ్చినటువంటి అనుగ్రహానికి వారు దూరం అయిపోయి ఉన్నారు. అందుకనే ఈ భూమి మీదకి పాపం అనేది వచ్చింది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎక్కడ కూడా పాపం లేదు, ఆయన సమస్తాన్ని పరిశుద్ధంగానే. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ గమనించిన ఒక మాట కనిపిస్తుంది, ప్రతిదీ కూడా మంచిది 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 అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా,
ఆయన యొక్క ఆలోచన విధానం అంత పవిత్రమైంది. ఆయన యొక్క సృష్టి అంత పవిత్రంగా ఆయన ఉంచాలని కోరుకున్నాడు. కానీ ఎక్కడ సంభవించింది అపవిత్రత అంటే, కానీ దానిని ఆశించటం కోసం, చేయరాని దాన్ని చేయాలని ఆశ కలిగినప్పుడు, తను ఈ లోకం మీద ఏలుబడి చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు మానవుడి జీవితంలోకి పాపం అనేది సంప్రాప్తి కలిగినది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మొదటిగా మనం గమనించవలసింది, first we have to confess ourselves. Where we have to confess with he is faithful and just to forgive us. మనల్ని క్షమించి వాడై ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి, దేవా 31 దినములు నా జీవితంలో గడిచిపోయినాయి, కానీ నూతన మాసం ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం మొదటి దిన నా జీవితంలో ఇచ్చి ఉన్నారంటే అది మీ కృపా భాగ్యత. ఎందుకో తెలుసా? ఇంత పాపినైన నా పట్ల మీ కృపా భాగ్యతను అనుగ్రహించి నన్ను పాపం అనే దాస శృంఖలాల నుండి విడుదలిచ్చి మీ మహిమ కలిగినటువంటి రాజ్యానికి నన్ను నివాసులుగా చేయాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి నాకు ఈ కృపా భాగ్యతను ఇచ్చి ఉన్నారు అని మనం దేవుని సన్నిధిలోకి ఒప్పుకున్నప్పుడు, దాచక ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ కృపా వరాల్ని నీకు అనుగ్రహిస్తాడు. రెండోదిగా చూచినట్లయితే, దేవునికి దగ్గరగా పరిగెడదాము, ఆయనకి దూరంగా కాదు. ఈ మాట గమనించండి, రన్ టు గాడ్ నాట్ అవే ఫ్రమ్ హిమ్. మనము దేవునికి దగ్గరగా పరిగెత్తుదాము, కానీ ఆయనకి దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉండొద్దు. ఈ మాటలను గమనించినట్లయితే కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అక్కడ రాస్తున్నాడు. 34వ సంకీర్తన మనం గమనించినట్లయితే 34వ సంకీర్తన 18వ వచనము 18వ చరణంలో గమనించినట్లయితే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈ మాటను మనం గమనించినట్లయితే, షేమ్ పుషెస్ us away but grace invites us closer. మనల్ని సిగ్గు అనేది మనల్ని ఏం చేస్తుందంటే దూరంగా నెట్టివేస్తుంది. ఎందుకో తెలుసా? మనము జీవిస్తున్నటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తే, నేను ఇంత ఘోరమైన పాపిని, ఇదిగో నాకు తెలిసే నేను ఇన్ని పాపములు చేస్తాను, ఇన్ని పాపములు చేసిన నన్ను ఆ పవిత్రుడైనటువంటి దేవుడు క్షమిస్తాడా అని సిగ్గుపడుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవుని యొక్క జీవ గ్రంథం ఒక్క మాట మాట్లాడుతున్నది. లూకాసు వార్తల 1వ అధ్యాయం 19వ వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలో ఏతించినట్లుగా కనిపిస్తున్నది. అయితే నువ్వు నశించిపోతున్నావు కదా. దేని ద్వారా? నీ పాపమో, నీ శాపమో, నీ జీవితంలో జరుగుతున్నటువంటి క్రియల ద్వారా, నీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల వలన నీవు నన్ను ఇంకా దేవుడు క్షమించే ఇంత ఘోరమైన పాపిని. అందుకని ఒక మాట, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసిన దేవునికి ఎలా దూరం అగుదునా అని యోసేపు గారు తన్ను తానుగా ఎంతగా కన్ఫ్యూస్ అయ్యాడో మనము కూడా అట్లా కన్ఫ్యూస్ అయినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన ఎంతగా దేవునికి దగ్గరగా నడిచి ఉన్నాడో, తన్ను తానుగా దేవునికి దగ్గరగా నడవటానికి ఇష్టపడ్డాడు. తనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తన అన్నలు మిగతా 11 మంది ఆయన గుంటలో పడివేసిన నోరు మెదపలేదు. ఆయన జీవితంలో అమ్మి వేసిన తను నోరు మెరపలేదు. తను చంపేసినట్లుగా తన తండ్రి దగ్గర వారు చేసిన ఏ మాత్రం కూడా యోసేపు గారు అమ్మి వేయబడ్డాడు. అక్కడ జరిగినటువంటి కార్యములన్నీ కూడా ఐగుప్తు దేశంలో మనం గమనించినట్లయితే తన జీవితంలో తీసుకొచ్చి ఆ పొతీఫర్కి అమ్మి వేసినట్టు, ఆ యొక్క ఐగుప్తు రాజ్యంలోకి ఒక బానిసగా అమ్మి వేసినటువంటి పరిస్థితులు. ఎందుకనంటే పూర్వకాలము ఒక వ్యక్తిని ఒక డబ్బిచ్చి కొనుక్కుంటే వారు బానిసగానే వారి జీవిత కాలం అంతా కూడా ఉండాలి. కానీ యోసేపు గారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఎందుకో తెలుసా? దేవునికి దగ్గరగా నడిచేవాడిగా ఉన్నాడు. హీ మూడ్ టూ క్లోజర్ టు ది లార్డ్. దేవునికి అతి సమీపంగా జీవించి ఉన్నాడు. ఎలా తెలుసా? తన జీవితంలో అమ్మి వేసిన నోరు మెదపలేదు. తను ఎంత బాధించిన నోరు మెదపలేదు. తన రూపాన్ని చూసి, తన అందాన్ని చూసి ఒక పొతీఫర్ యొక్క భార్య తన మీద ఆశ కలిగినప్పటికీ కూడా తన జీవితంలో తర్వాత క్షణం ఏమి జరుగుతుందో కూడా ఏ మాత్రం కూడా ఆలోచించుకోకుండా నా దేవునికి ఇటువంటి దుష్కార్యం చేసి నా దేవునికి నేను విరోధం అవటం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి నా దేవుడే నాకు కావాలి. నా శరీరాశ నాకొద్దు, నా నేత్రాశ నాకొద్దు, నా జీవపు డంబాలతో నాకు వద్దు అని యోసేపు గారు
తన అంగి సైతం విడిచిపెట్టి బహుదూరం అంతే పాపమునకు దూరంగా పారిపోయాడు అనే విషయం చెప్పటం కొరకు నేను ఇవన్నీ చెప్తున్నాను. నీవు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? నీవు పాపానికి దూరంగా వెళ్ళాలి అన్నానంటే ఈ 18వ వచనం చెప్తుంది, విరిగి నలిగిన హృదయము అనేది నీలో కావాలి. నీవు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉంటున్నావా? నీవు విరిగి నలిగిన హృదయం అంటే బ్రోకెన్ హార్ట్, ఆర్ యు బి యాజ్ అ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్? నీ యొక్క జీవితము విరిగి నలిగిన హృదయంగా ఉంటున్నదా? రెండోది, ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉంటావో అప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. యోసేపు గారు ఆ విరిగి నలిగిన హృదయం తనలో ఉంది. తనకి కక్ష తీర్చుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎలా తెలుసా? తన అన్నలే తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన జీవితం చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, కొట్టటము, గుంటలో పడివేయటం, అమ్మివేయటము, ఇంతటి క్రియలు చేసినప్పటికీ కూడా యోసేపు గారు ఇక నా దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి కసి తీర్చుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ యోసేపు గారు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. తన అన్నల మీద కక్ష తీర్చుకోలేదండి. తన అన్నలు చేసిన ద్రోహానికి తన కక్ష తీర్చుకోవాలని ఎక్కడ కూడా ఆలోచించలేదండి. తన అన్నల్ని చూచినప్పుడు తన హృదయము విరిగి నలిగిన హృదయము ఎట్లా తెలుసండి? అది గమనించినట్లు అదే ఆదికాండం 39లో గమనించినట్లు ఒక మాట, 39:40 చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంటుంది. తన వారిని చూచినప్పుడు లోపలికి వెళ్ళి గుండె పగిలేటటువంటి దుఃఖము ఒక ప్రక్కన, మరో ప్రక్కన అన్నల్ని నేను చేరుకున్నానని చెప్పి ఆనందము. ఎంత గొప్ప విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా యోసేపు గారు ఉన్నారు. ఈ దినము ఈ నూతన మాసంలోకి ప్రవేశిస్తున్నటువంటి మనలో విరిగి నలిగిన హృదయం ఉన్నదా? ఎవరైనా మనకి ద్రోహం చేస్తే నేను రెండింతలుగా ద్రోహం చేయాలని మనం చూస్తామే. కానీ నా దేవుని యొక్క వాక్యము ఏమి చేస్తుందో తెలుసా? విరిగి నలిగిన హృదయం అనేది మనకు దయచేయాలని ఇష్టపడుతున్నాడు. సామాన్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఒక దినంన ఒక వ్యక్తి లేసి ఈ భారతదేశంలో క్రైస్తవత్వం అనేది చెలరేగిపోతున్నది, వీరిని అణిచివేస్తే చాలా బాగుంటుంది అని అన్నప్పుడు ఆ యొక్క మన భారతదేశ దేశ ప్రధాని గారు ఒక మాట అన్నాడు, వారు నిద్రపోతున్న సింహాలు. ఈ దిన క్రైస్తవుడు చేతకాక కాదు, క్రైస్తవుడు తలంచుకుంటే ఏదైనా చేయగలడు. క్రైస్తవుడు గనక అనుకున్నట్లయితే ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 156 మంది అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ వీరు గనక పురికొల్పుకుంటే, అనగా ఒక మాల జాతి వారో, ఒక మాదిగ జాతి వారో, లేకపోతే అనగారినటువంటి కులాలకు చెందిన వారమే మాత్రమే కాదు, ఈ దినము ఉన్నత అగ్ర కులాల్లో ఉన్నవారు కూడా క్రైస్తవులుగా ఉన్నారు. వీరు అందరినీ దాదాపుగా సైలెంట్ సెన్సెక్స్ వాట్ ఈస్ సేయింగ్ ఈజ్ 1.56 అని తెలుపుతున్నది. ఈ దిన నీవు ఎందుకు మానవుడి మీద దాడి చేస్తున్నావు తెలుసా? నువ్వు ఎందుకు మానవుడి మీద ఇటువంటి గాయపరిచేటువంటి క్రియలు చేస్తున్నావు తెలుసా? వారు నిద్రపోతూ దేవుని పట్ల దేవుని వాక్యాన్ని చేర్చుకొని వారు విరిగి నలిగిన హృదయంతో వారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క జీవితం అనేది కొనసాగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మనము దౌర్జన్యం చేసేవారం కాదు, మనము దాడి చేసేవారం కాదు, మనం తిరిగి కొట్టేటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి. కానీ మనం చేసేది ఏమిటో తెలుసా? ప్రార్థన చేస్తాం. ఆ విరిగి నలిగిన హృదయము వల్లనే ఈ దినము దేవునికి ఆసన్నం అవుతున్నాం. రెండో మాట అక్కడే ఉన్నది చూడండి, 18వ వచనంలో, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును. మనలో నలిగిన హృదయము, నలిగిన మనస్సు అనేది మనలో ఉన్నది. మనలో కేవలం ఉన్నది ఏంటి తెలుసా? అందుకని ఈ దినము ఈ యొక్క మానవులు దేవుని ఎరగని వారు పిలిచిన పిలిపి ఏంటో తెలుసా? వారు గొర్రె అని అంటున్నారు. గొర్రె సాధు స్వభావము, గొర్రె తగ్గింపు కలిగింది, గొర్రె తిరిగి ఎప్పుడూ కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉండవు. గొర్రె మౌనంగా వెళ్ళిపోయేటువంటి లక్షణము. ఈ దినము క్రైస్తవులమైన మనము అటువంటి నలిగినటువంటి మనస్సు కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ కొన్నిసార్లు మనకున్న శరీర బలహీనతల వల్ల కోపోద్రేకులమే అవుతూ ఉంటాం. మనకున్న శరీర క్రియల ద్వారా మనం కొన్నిసార్లు ఎదుటి వారి మీద దాడి చేయాలనుకుంటాం. కొన్నిసార్లు మన రక్తం ఉప్పొంగి మన ఎదుటి వారిని ఏదో ఒక దుష్క్రియ చేయాలని మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ నూతన మాసం మొదటి దిన దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మనలో
ఎట్లాంటిది తెలుసా? దేవునికి దగ్గరగా నడిచి ఈ లోకము, ఈ శరీరాశలు, ఈ మనల్ని ప్రేరేపితం చేసే క్రియలన్నిటికీ మనం దూరంగా పారిపోదాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటో తెలుసా? పడిపోవటం అనేది అంతం కాదు. ఈ మాట రిమెంబర్, ఫాలింగ్ ఈజ్ నాట్ ది ఎండ్. పడిపోవటం అనేది అది అంతం కాదు. ఈవెన్ ది రైచియస్నెస్ ఫాల్ బట్ గాడ్ హెల్ప్స్ టు రైజ్. మనము ఎదగటానికి, అంటే నీతిమంతులుగా కూడా కొన్నిసార్లు పడిపోతాం, కానీ మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని పైకి లేవనెత్తి ఆయన మహిమ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయువాడై ఉన్నాడు. ఇది మూడో అంశము. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. కొన్నిసార్లు మన ఆలోచన విధానాలు మనం పడేస్తాయి, మన ఆర్థిక పరిస్థితులు మనం పడేస్తాయి, మన అనారోగ్యతలు మనల్ని తప్పిపోయేటట్లుగా చేస్తాయి. లేకపోతే మన కుటుంబంలో మన బిడ్డల వివాహ విషయంలోనే అవ్వచ్చు, మన ఉద్యోగ విషయంలోనే అవ్వచ్చు, మన వ్యాపార విషయాల్లోనే అవ్వచ్చు, లేకపోతే మన స్థితిగతుల ద్వారా అవ్వచ్చు. పడిపోతుంటాం, కానీ మనం అనుకుంటాము ఇంత పడిపోయినటువంటి నన్ను తిరిగి లేపబట్టం అనేది ఎవడి తరము కాదు, దేవుడే నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని మనం అనుకుంటాం. కానీ నా దేవుని యొక్క జీవగ్రంథం ఏం చెప్తుందో తెలుసా? రండి చూపిస్తాను. 37వ సంకీర్తన మనం గమనించినట్లయితే 37వ సంకీర్తన 24వ చరణంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఊరడించే మాట, ఎంత బలపరిచే మాట, ఎంత మనం శక్తివంతులుగా చేసేటువంటి మాట ఈ దిన దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. మనం అనుకుంటుంటాం పడిపోతున్నానయ్యా, పదే పదే పడిపోతున్నాం. కానీ ఎప్పుడైతే మనము దాచక ఒప్పుకుంటామో, దాచక దేవుని దగ్గర మనం ఒప్పుకుంటామో, అందుకని 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడును అనే మాట ఉన్నది. హీ ఈజ్ అ రైచియస్ మ్యాన్ గాడ్. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ఈ దినం నీ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఎందుకు పడిపోతున్నావో ఒక్కటి గుర్తించుకో. నేను నా కంటికి పడిపోతున్నానా, నా ఆలోచనలకి పడిపోతున్నానా, లేకపోతే నా శరీర క్రియలు నన్ను ప్రేరేపితం చేస్తున్నాయా, లేకపోతే నా యొక్క ఆలోచన విధానాలు ఇదిగో నాకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పి పర్వాలేదులే అని చెప్పి చేయాలని అనుకుంటున్నావా? ఒక్క మాట చెప్పాలని ఇష్టపడుతున్నాం. ఎంత ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, నాకు చాలా ఇష్టము ఆ మాట ఆ యొక్క వీడియో చూసినప్పుడు. ఒక వ్యక్తి తన దగ్గరికి వస్తూ అనేకమైనటువంటి బహుమానాలు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆ పని చేయించుకోవాల్సినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీకు కావాల్సిన పని ఏమిటి అని అన్నప్పుడు ఆయన ఏదో తీసుకుంటాడు అని చెప్పేసి ఏదేదో అనేక రకమైన వంటకాలు, డబ్బు తీసుకోవడం తెలిసింది, వంటకాలు తీసుకొని వచ్చిన్నాడు. కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి వాటన్నిటిని తీసుకొని, సార్ మీకు ఇష్టమని తెలిసింది, సార్ అది ఇష్టమని, అమ్మగారికి అది ఇష్టమని తెలిసింది అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు అని అన్నాడు. నాది అది ధర్మం అయితే ఆ ధర్మము నా యొక్క ఉద్యోగంలో నా న్యాయమైనది ఏదో అది తెలుసుకొని అది సరైనదే అనంటే నాకు ఏమి వద్దు, అది నీ కుటుంబానికి పెట్టుకో అని చెప్పి, అది ధర్మం అయితే నేను ఏ మాత్రం కూడా ఆశించి సంతకం పెడతాను అని ఆయన చూచాడు. అది ధర్మము అనిపించింది. ఎందుకో తెలుసా? అంతకుముందే ఆ వ్యక్తి ఈయన రాకముందు అనేకమైనటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా వారు ఆశించింది ఈయన ఇవ్వలేకపోయారు కాబట్టి ఈయనకి పనులు అవ్వలేదు. కానీ ఈయన కూడా అదే రీతిలో ఆశించి వచ్చున్నాడు. కానీ ఎక్కడ మార్పు జరిగిందో తెలుసా? ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నా దేవుడు న్యాయవర్తనుడు, నన్ను గమనిస్తున్నాడు. నేను తీసుకున్నది తింటే నాకు వెక్కసం అయిపోతుంది, అది వాంతులుగా ఉంటుంది, నాకు అనారోగ్యం కారణమవుతుంది. నా బాధ్యత ఇది ధర్మము అనుకుంటే, నా ధర్మశాస్త్రం ప్రకారం, నేను న్యాయ గ్రంథ ప్రకారం, నా పరిశుద్ధ గ్రంథం ప్రకారము అది న్యాయమైతే నేను సంతకం పెడతాను అని అన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? దేవునికి దగ్గరగా నడుస్తున్నాడు. ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాశంలో లేచి చదువుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వాక్యం చదివితే తన ఉద్యోగానికి ఆయన వెళ్ళడు. ఆయన ఉదయకాలం 9 గంటలు అంటే 9 గంటలకి వెళ్ళటము, సాయంత్రం 6 గంటలంటే 6 గంటల వరకు ఉద్యోగం చేయటము, ఇంటికి రావటము, కొద్దిసేపు దేవుని సన్నిధానంలో గడపటం, దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని చదవటము, తన కుటుంబ వ్యవస్థతో తన సమయాన్ని గడపటం. ఇది ఉన్నదా మనలో?
ఈ దినము దేవునికి దగ్గరగా నడుస్తున్నావా, లేకపోతే దేవునికి దూరంగా నడుస్తున్నావా? అందుకని 24 వచ్చిన 37 సంకీర్తన 27:24 ఉంది, ఆయన పడినను లేవలేక ఉండడు. మనకు పదే పదే పడిపోతుంటాము. అది మానవుల యొక్క అది లక్షణం అయిపోయింది. ఈ దినం పడిపోకుండా ఉండేవాడు నీతిమంతుడు ఒక్కడును లేడని జీవగ్రంథం ప్రబోధిస్తుంది. కానీ మానవుడు ఎప్పటికప్పుడు సరిచేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకొని నిలబడాలనే సామర్థ్యత దేవుని దగ్గర నుండి అడిగినప్పుడు, నిలబడాలనే శక్తి సామర్థ్యత అనే సన్నిధానంలోకి వచ్చి మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏమి చేస్తాడు తెలుసా? నిన్ను పారిపోయేవాడిగా కాదు, నిన్ను నిల్చుండేవాడిగా చేస్తాడు. ఈ నూతన మాసంలో దేవుడు నీకు చెప్తున్నది ఏమిటో తెలుసా? ఆయన కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అంతేగాని దేవునికి దూరంగా పారిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని ఆయన నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. 4వదిగా చూసినట్లయితే రిసీవ్ హిస్ ఫర్గివ్నెస్ ఫుల్లీ, ఆయన క్షమాపణలను పూర్తిగా పొందుకునేవారిగా ఉందాము. ఈ మాటను గమనించినట్టే, డోంట్ లివ్ ఇన్ గిల్ట్ వెన్ గాడ్ ఆల్రెడీ సెట్ యు ఫ్రీ. దేవుడు నిన్ను విడిపించినప్పటికీ అపరాధ భావంతో నువ్వు జీవించవద్దు. ఇగో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో జవాబు రావట్లేదా? ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకి జవాబు రావట్లేదా అని నువ్వు కుమిలిపోతున్నావా? అందుకని రోమియా పత్రికలో గ్రంథకర్త రాస్తారు కదా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి మాటలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 8:1 ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఈ మాటల నుండి మనం గమనించవలసిన విషయం ఏమిటనంటే, క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రిసీవ్ హిస్ ఫర్గివ్నెస్ వెన్ యు ఒబే టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడిపోతావో నీవు ఆయన నిన్ను క్షమించి వాడై ఉన్నాడు. మనల్ని క్షమించేటువంటి వారు ఎవరు లేకపోయినప్పటికీ ఆయన నీతిమంతుడు గనక నిన్ను క్షమించేవాడు. ఆయన పవిత్రుడు గనక ఎవరు ఒక వ్యక్తి క్షమిస్తాడో తెలుసా? వాడు పవిత్రుడిగా ఉన్నప్పుడు, వాడు పరిశుద్ధుడిగా జీవించగలిగితే, నేను ఈ లోక ప్రయాణాల్లో ఉన్నప్పుడు నేను అనేక మంది ఆలోచనలు బట్టి నేను అనుకుంటుండేవాడిని, నా భారతదేశము గొప్ప దేశము కాదా? నా భారతదేశంలో పూజిస్తున్నటువంటివి అందరూ కూడా వారు గొప్పవారు కాదా? ప్రపంచ పటాలంలో వారు గొప్పవారు అవుతున్నారు అనంటే మా భారతదేశం గొప్పది అవబట్టే కదా అని చెప్పి నేను అనుకున్నాను. నిజమే, వారు మన యొక్క భారతీయులు ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా వారు కనిపిస్తూ ఉంటారు. వారు దేవుని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ ఒక్క మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను, నేను ఈ లోక ప్రయాణంలో చేసినంత కాలము ఎప్పుడు కూడా నా జీవితము పవిత్రతగా లేదు. నా జీవిత అపవిత్రతతోనే నిండిపోయింది. పాపం అనే అంధకారంలోనే నేను మొగ్గుతూ ఉండేవాడిని. ఏది చేసినా ఇది తప్పు కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఇంకా నా లైఫ్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను, ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, బ్రతికిన ఈ చిన్న జీవితంలో లెట్ మీ ఫుల్ఫిల్ మై డిజైర్స్ అని నేను అనుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి పాపంలోనే మగ్గిపోతుండేవాడిని. నా బంధుమిత్రాలు కానీ నా తోబుట్టులు కానీ అడిగితే నేను ఎంత భయంకరమైనటువంటి పాపినో వారు సాక్ష్యం చెప్పగలరు. కానీ ఈ దినము అదే నోటితో వారు చెప్తున్నది ఏమిటో తెలుసా? నా సహోదరుడు లేకపోతే నా తోబుట్టువు ఈ దిన దేవుని కొరకు రోషంగా, ఎందుకో తెలుసా? నా తండ్రి చేసిన కన్నీటి ప్రార్థన అది ఎప్పుడు నేను మర్చిపోను. ఆయన ఈ లోకంలో విడిచిపెట్టి దాదాపుగా 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నాకు ఎప్పుడు కూడా నా తండ్రి కొన్ని వందల మంది మధ్య నిలబడి, నేనైతే నా ఉద్యోగం సైతం విడిచిపెట్టి ఇదిగో నేను వచ్చిన్నాను, నా కుమారుడే నా పేరుని పాడు చేస్తున్నాడని ఆయన అందరి ముందు నిలబడి కన్నీరు కార్చినప్పుడు నా తండ్రి ఏడుస్తుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. మరలా బయటికి వెళ్ళిపోయి అదే పాపము, అదే రోత, భ్రష్టకరమైనటువంటి బ్రతుకు. కానీ నా భార్య నా తండ్రి చేసినట్టు కన్నీటి ప్రార్థన, నా తోబుట్టులు చేసినట్టు కన్నీటి ప్రార్థన, అనేక మంది దైవజనులు చేసినట్టు కన్నీటి ప్రార్థన ఈ దినము దేవుని సిలువ దగ్గరికి నాలాంటి పాపినైన నన్ను
నడిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? వెన్ ఐ రిసీవ్ ది ఫోర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకుంటామో ఆయన స్థిరపరచు వాడై ఉన్నాడు, ఆయన నిలబెట్టు వాడై ఉన్నాడు, ఆయన వాడుకొని వాడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, దెర్ ఇస్ నో కండిషన్, అంటే ఖండించటం లేదు అనేది ఈ మాట ద్వారా కనిపిస్తుంది. ఏంటిది అని అంటే ఇప్పుడే చదివి ఉన్నాం కానీ రోమిల్కి రాసిన పత్రిక 8:1 ఏ శిక్ష విధియు లేదు అని దేవుని యొక్క మాట రాయబడుతుంది. అయితే క్రీస్తు యేసందున్న వారికి జీవము అనగా బ్రతికి, లివింగ్ లైఫ్ అంటే బ్రతకగలిగేటువంటి కృపా భాగ్యత. నిజమే కదండి. 2019, 20, 21, 22 వరకు కూడా మన తోటి వారిని, లేకపోతే మన ఇంటి ఇరుగు పొరుగు వారిని, మన బంధుమిత్రాదుల్ని అనేక మందిని మనం పోగొట్టుకున్నాం. కానీ నువ్వు నేను అంటూ బ్రతికి ఉన్నామంటే ఆయన కృప కాదా? నువ్వు నేను జీవించున్నామంటే ఆయన కనికరం కాదా? నువ్వు నేను మన జీవన యాగం కొనసాగుతుందంటే ఆయన దయా సంకల్పం కాదా? కానీ ఎంతవరకు నువ్వు ఆయనకి దగ్గరగా నడిచేవాడిగా ఉన్నావు? ఎంతవరకు ఆయన దగ్గర క్షమాపణ పొందుకునేవాడిగా ఉన్నాం? నీ జీవితంలో ఇప్పటికే 2026 సంవత్సరం నీకు పాతదైపోయింది. 31 దినాలు గడిచిపోయినాయి. 32వ దినంలో ఉన్నటువంటి నీవు ఈ మాసము మొదటి దిన దేవుడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, రండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన సిలువ మ్రానుపై వేలాడుతూ మొదటి మాటగా మాట్లాడింది రిగార్డింగ్ ది ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణ గురించి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే పదాన్నే వాడి ఉన్నారు. ఎందుకంటే టుడే ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్. క్షమించే హృదయం అనేది మానవుడి యొక్క లక్షణం అనేది లేదు. కోపోద్రేకులకు అయిపోతున్నారు, ఒకడి మీద ఒకడు పగ తీర్చుకునే పరిస్థితులు అయిపోతున్నాయి. ఈ విధానమైనటువంటి పరిస్థితులు ఉండటం వలన వారి జీవితాలు తొందరగా ముగిసిపోతున్నాయి. ఎట్లా తెలుసా? రోగాలు శరీరం మీద దాడి చేస్తున్నాయి. రోగాలు చెప్తున్నాయి, అరే నువ్వు ఎంత రెచ్చిపోయావో, నీ శరీరంలోకి నేను అంతగా దూసుకొచ్చేసాను రా, నువ్వు రెచ్చిపో, నేను తినుకుంటూ వెళ్ళిపోతానని రోగాలు మన మీద తాండవం చేస్తున్నాయి. కాబట్టి మనం ఏమి చేయాలి తెలుసా? ఈ నూతన మాసం మొదటి దిన దేవా నన్ను క్షమించు అని అన్నప్పుడు ఆయన ఎంతైనాను నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మన ప్రతి దుర్నీతి నుండి, ప్రతి పాపం అనే బంధకంల నుండి ఆయన మనల్ని విడిపించి మనల్ని ఆయన పవిత్రులుగా మార్చగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. ఆఖరిగా చూసినట్లయితే రైజ్ అండ్ వాక్ అగైన్ ఇన్ ఒబీడియన్స్, నీవు లేచి విధితో మరలా నడచడానికి ప్రయత్నం చేయి. ఈ నూతన మాసంలో దిస్ ఇస్ ది ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ టు గో విత్ దిస్. మనం ఈ యొక్క ఆ ఛాలెంజ్తో ఈ మాసంలో ముందుకు మనం వెళ్ళాలి. ఇప్పుడు వరకు పడిపోయినయ్యా, నూతన మాసం వచ్చింది, 31 దినాలు నా జీవితం గడిచిపోయినాయి. బట్ ఈవెన్ దో యు ఆర్ ఎ మెర్సిఫుల్ గాడ్, యు ఆర్ ఎ గ్రేస్ఫుల్ గాడ్, యు ఆర్ ది పర్సన్ హూ కెన్ ఫర్గివ్ మీ అని చెప్పి మనం అంటామో, దేవుడు ఏమి చేస్తుంది తెలుసా? మళ్ళీ కమాన్ రీచెక్, లెటస్ రీచెక్, లెటస్ కన్ఫెస్, లెటస్ రీబిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, లెటస్ రీమేక్ our spiritual life in Lord, then definitely God will help us, God will support us. అందుకని అంటుంది grace is power to stand again. క్రీస్తు యొక్క కృప మరలా మనల్ని నిలబడేటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో ఒక మాటకు వెళ్ళి మనం ముందుకు కొనసాగిపోదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లు ఈ మాట, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొందుకొని తన పరుపునెత్తుకొని నడిచెను. వాట్ ఏ వండర్ఫుల్! బై హిజ్ వర్డ్, ఆయన ఒక్క మాట. ఈ యొక్క నూతన మాసంలో గాడ్ ఈజ్ ఆల్సో ఆస్కింగ్, ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ వన్ కమిట్మెంట్, ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ వన్ కమాండ్ విత్ యూ, స్టాండ్ ఆన్ మై వర్డ్. నా యొక్క మాట మీద నిలబడు. ఆయన మాట మీద నిలబడినప్పుడు దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. హీ కెన్ మేక్ యూ టు వాక్, హౌ టు గో throughout this month, how to face this month, even though hurdles come into our life, even the troubles enters into our life, even though so many అనేకమైన ప్రతిక్రియలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన ఆ ప్రతిక్రియలన్నిటిని కూడా, ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చివాడై ఉన్నాడు. నా ప్రియ సహోదరుడు, గెట్ అప్, టేక్ యువర్ మ్యాట్ అండ్ వాక్. లేచి నీ పరుపునెత్తుకొని నువ్వు నాతో పాటు నడువు. ఈ మాసము నువ్వు ఈ మాటను చెప్పగలవా? దేవా, ఇప్పుడు వరకు అయ్యా ఆ పరుపు కింద నా పాపంలో దాచుకొని ఉన్నాను తండ్రి, నా యొక్క పరుపు, ఇదిగో నా పాపంలో ఇవి 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 అన్ని పదే పదే నన్ను గుర్తు చేస్తూ మీకు దూరం చేస్తున్నాయి అయ్యా.
కానీ నూతన మాసంలో ఆ పరుపుని ఎత్తుకొని నాయన తీసివేసుకొని మీతో నడవాలని నేను ఇష్టపడుతున్నాను, నన్ను నడిపించు దేవా అంటే నేను ప్రబోధిస్తున్నటువంటి నా దేవుడు తప్పక మనల్ని నడిపించి వాడై ఉన్నాడు. అటువంటి శక్తి సామర్థ్యతలు ఇచ్చి వాడై ఉన్నాడు. నిన్ను బలపరచు వాడై ఉన్నాడు. ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకొని వాడై ఉన్నాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ ఈ మాసము మొదటి దినం మొదలుకొని ఆఖరి దినం వరకు దేవుడు తన కృపాక్షేమంతో నడిపించి ఆయన కొరకు ఆయన సాక్షిగా మనల్ని వాడుకొనుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన పూజ్యమైన నామానికి స్తుతియు స్తోత్రమును కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన 31 దినంలో మా యొక్క జీవితంలో మీరు కాచి కాపాడి మా జీవితంలో ఈ 2026 సంవత్సరం 2వ నెల మొదటి దినాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. మీరు మాకు ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యాన్ని వినేటువంటి కృపాభాగ్యతను ఇచ్చి ఉన్నారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీలా ప్రేమించే వారెవ్వరు కూడా లేరు ప్రభా. మీలా ఆదరించే వారెవ్వరు కూడా లేరు ప్రభా. మీలా నడిపించి మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపించే వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రభా. అందరూ మధ్యలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారే, కానీ మీరు ఒక్కరే మమ్మల్ని అంతం వరకు నడిపించేటువంటి దేవుడు. మీ మహిమ రాజ్యంలో చేర్చుకున్నంత వరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ప్రభా. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వాక్కులు ఎంతో అమూల్యమైనటువంటి వాక్కులు ప్రభా. అయ్యా, మేము నాయన మీకు దగ్గరగా మా పాపంలను మా దోషంలో ఒప్పుకొని మీకు నాయన మీ దగ్గర దాచుకోకుండా నాయనా మేము ఒప్పుకునేవారుగా మేము ఉంటాను సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా నాయన మీకు దగ్గరగా నడిచేవారుగా మేము ఉంటాను సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, మేము పడిపోతున్నాము, అది మా అంతమని మేము అనుకుంటున్నాం, కానీ ఆ అంతంలో నుండి ఆరంభాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుడు మీరని మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. అయా, మమ్మల్ని పూర్తిగా క్షమించగలిగేటువంటి దేవుడు అయ్యా. అయా, మా పాపంలను మా దోషంలో నాయన విడిచిపెట్టి తండ్రి మీతో నడిచినప్పుడు మమ్మల్ని నడిపించగలిగేటువంటి దేవుడు అయా. మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కులను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ఇగో ప్రపంచ పరిస్థితులన్నిటిని కూడా మీ హస్తాల్లోకి అప్పగిస్తున్నాం తండ్రి. శాంతిని, సామరస్యతను, సమాధానాన్ని మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతాల్లో ఏలుబాటు చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన వ్యతిరేకరమైన క్రియలను రేపుతున్న ప్రతివిధ అంధకార క్రియలను తొలగించండి ప్రభా. తండ్రి, శాంతి సమాధానంతో జీవించగలిగే కృపాభాగ్యత దయచేయండి అయా. గడిచిన కాలం అంతా కూడా మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా జీవితంలో ఇచ్చిన మరొక నూతన మాసాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ మాసం అంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించమని, ఏ అనారోగ్యతలు, ఏ బలహీనతలు, ఏ ప్రతికూలమైన పరిస్థితులు రాకుండా దినము మీకు దగ్గరగా నడిచేవారుగా మా జీవితాలను మేము ముందుకు నడవగలిగేటువంటి శక్తి సామర్థ్యతలు పొందుకునే కృపాభాగ్యత దయచేయమని, అభాగ్యుడిని ఎందుకు పనికిరాని నన్ను నాయన మీ యొక్క సన్నిధిలో నాయన మీ వాక్యాన్ని నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వారమంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించమని నజరుడగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన యొక్క కృప కనికరను పొందుకునే బాధ్యత ఈ నెలంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుడు తన కృప మన పట్ల ఉన్నది కాబట్టి మనము నూతన వత్సరకాలం, నూతన మాసంలోకి క్షేమకరంగా దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆ ప్రవేశింపబెట్టినటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన సన్నిధానాన్ని మనం ప్రేమిస్తూ, ఆయన వాక్యాన్ని చదువుకుంటూ, ఆయన సన్నిధానంలో మనల్ని మనం దాచుకోకుండా మన పాపదోషములను ఒప్పుకొని మనం పవిత్రులుగా మార్చబడినట్లుగా దేవుడు తన కృపాభాగ్యతను మనందరికీ దయచేయనుగాక. మీ గురించి మా అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా గురించి, మా పరిచర్ల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.